పాపం ఎప్పుడు ఆకారాన్ని ధరించుకుంటుందంటే నువ్వు దాన్ని యాక్టివేట్ చేసినప్పుడు. అది ఎప్పుడు యాక్టివేట్ అవుద్దంటే నీ ఆత్మీయ బలహీనతలో యాక్టివేట్ అవుద్ది. లేకపోతే దానికి రూపం ఉండదు. దాన్ని ఎలా మనం ఎక్స్ప్రెస్ చేయాలి, దాని గురించి మనం ఎలా వివరించాలి అని అంటే, దురాశ గర్భమును ధరించి పాపమును కనును అన్నాడు. ఏంటట? దురాశ ఏం ధరిస్తుందట? గర్భం ధరిస్తుందట. గర్భం ధరించడం మనిషా? దురాశ అంటే ఏమన్నా స్త్రీ రూపమా? కాదు కదా. మరి దురాశని ఎలా అర్థం చేసుకోవాలి పాపాన్ని అనే కాంటెక్స్ట్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అర్థం చేయించడానికి సులువైన మార్గాన్ని ఎన్నుకున్నాడు భక్తుడు. స్త్రీ గర్భం ధరించి ఎలాగైతే బిడ్డను కంటుందో, స్త్రీ గర్భం ధరించి ఎలాగైతే బిడ్డను కంటుందో, ఇన్ ద సేమ్ సెన్స్ దురాశ గర్భం ధరిస్తే ఏం పుడుతుందట? పాపం పుడుతుందంట. అంటే అప్పటి వరకు పాపానికి ఒక రూపం లేదు. ఇప్పుడు పాపం అనేది యాక్టివేట్ అవుతుంది. దురాశ గర్భము ధరించి దేని గంటోంది? పాపమును గంటోంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఆత్మీయ బలహీనత దగ్గర పాపం పుడుతుంది. అప్పటి వరకు పాపానికి రూపం లేదు. పాపం అంటే ఏంటో కూడా తెలియదు మనకి. ఎప్పుడైతే ఆత్మీయ బలహీనత ఎంటర్ అవుతుందో ఆ బలహీనతలో నుండి పుట్టేదే పాపం. అందుకే పాపాన్ని 4 విధాలుగా నిర్వచించారు. 1, దురాశ గర్భము ధరించి పాపమును కనును. 2, ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ ఆజ్ఞాతిక్రమం పాపం అని ఎలా అంటున్నాడంటే, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ నువ్వు ఫాలో అయిపోయినంత వరకు నీకు ఏ ఇబ్బంది లేదు. ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞను మేరతావో అప్పుడు అక్కడ పాపం జనరేట్ అవుతుంది, పాపం క్రియేట్ అవుతుంది, లేదా పాపం